హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శృతి వ్లాగ్స్ అండ్ కుకింగ్ ఛానల్. తోటకూర ఉల్లికారం టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం. 10 మినిట్స్లో మనం ఈజీగా చేసేసుకోవచ్చు. మార్నింగ్ ఎలాంటి హడావుడి లేకుండా ఫాస్ట్ అండ్ సింపుల్గా లంచ్ బాక్స్లోకి ఈ రెసిపీ అయితే ట్రై చేసి చూడండి. ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి 2-3 వెల్లుల్లి రెబ్బలు వేసి స్లోగా ఫ్రై చేయాలి. అందులోనే 2 ఆనియన్స్ కట్ చేసుకొని ఒక ఫ్యూ మినిట్స్ వాటిని ఫ్రై చేయాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని ఫ్రై చేయాలి. ఇప్పుడు వీటిని మిక్సర్ జార్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ క్యూమిన్ సీడ్స్, 1 టేబుల్ స్పూన్ బ్లాక్ మస్టర్డ్ సీడ్స్, 2 టేబుల్ స్పూన్ చనా దాల్, ఇంకా 5-6 గ్రీన్ చిల్లీస్ వేసి ఫ్రై చేయాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి వీటిని ఇందులో పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం నీట్గా కట్ చేసి 2-3 టైమ్స్ క్లీన్ చేసి పెట్టుకున్న తోటకూర వేసి మీడియం టు లో ఫ్లేమ్లో వీటిని కుక్ చేసుకోవాలి. తోటకూర బాగా కుక్ అవ్వాలి. ఇలా కుక్ అయ్యాక 2 టమాటోస్ తీసుకొని వాటిని పీసెస్గా కట్ చేసి ఇందులో వేయాలి. ఈ టమాటో అండ్ తోటకూరకు ఉన్న వాటర్ తోటే తోటకూర కర్రీ అంతా మగ్గిపోతుంది. నెక్స్ట్ దీంట్లో కొద్దిగా కొత్తిమీర అండ్ పుదీనా వేసి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టిన మిక్సర్ జార్లో ఉన్న ఆనియన్స్లోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసి ఇలా పేస్ట్లా మనం చేసుకోవాలి. ఈ పేస్ట్ని ఇప్పుడు మనం తోటకూరలో వేసి కొద్దిసేపు ఫ్రై చేయాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. కుక్ అయ్యాక టేస్ట్ చూసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకోవాలంటే ఇప్పుడు టేస్ట్ చూసి యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్ ఫైనల్గా దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. పిల్లలు పెద్దలు ఎంతో రుచిగా ఉండే ఈ తోటకూర ఉల్లికారాన్ని చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ఇది లీఫీ వెజిటేబుల్స్ మన హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. సో ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలాంటి రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.